వలపుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున నేర్పెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే వానల్లే నువ్వు జారగా నీలల్లే నేను మారగా పగల్లే నువ్వు నేను చేరగా పడి వరదై పొంగి సాగరమవుతుందే హంస లే పైకి లే. అయ్యో హంస దెబ్బ తగిలిందా? నీకేం కాలేదుగా? స్వర్ణ, గేమ్లో స్పోర్టివ్నెస్ ఉండాలి. నీ మొహం ఉండాలి. ఆ మాట దానికి చెప్పు. సిగ్గులేదా దానికి? నా మొగుడు ఒళ్ళో కూర్చుంది. సిగ్గు గిగ్గు అన్నావంటే ఇప్పుడు సాకేత్ చేసిన పని నేను చేయాల్సి ఉంటుంది. స్పీడ్ తో సడన్ గా కూర్చున్నా. సడన్ గా కాదు, నీకు స్పీడ్ ఎక్కువైందే. అందుకే దెబ్బ కొట్టాలని ఇలాంటి పనులు చేస్తున్నావు. బుర్ర తెగించి ఇంతమందున్న ఒళ్ళో చేరావు. బరి తెగించింది నువ్వే. ఓడిన దానివి మళ్ళీ బరిలోకి ఎందుకు వచ్చావు? నన్ను తోసింది కాక వంకర కోతలకు వస్తావే? ఏయ్, నిన్ను ఏయ్! హంస! ఏంటి హంస! ఎక్కువ చేస్తున్నావు. ఏయ్, హంస! ఏంటి నిన్నే ఏయ్, ఆగండి. అయినా జడ్జిని నేనున్నానుగా. అదలా రాసుకు తిరుగుతుంది. ముందది తప్పో ఒప్పో జడ్జిమెంట్ ఇవ్వు. దాంతో తప్పుడు పనులు చేయించే నీకు తప్పొప్పులు అడిగే అర్హత ఉందా? బాగా అడిగావమ్మా. మ్యూజికల్ చైర్లో ఇలాంటివి సహజం. భూతద్దంలో చూసి అయిన దానికి కాని దానికి తప్పుడు అర్థాలు తీయకు. కళ్ళెదుట జరగరాంది జరుగుతున్నా కళ్ళు మూసుకునే రకాలు మీరు. శృతి మించి ప్రవర్తించేదాన్ని లాగి చెప్పిచ్చు కొట్టక నాకు నీతులు చెప్తున్నారా? నీతులు ఆ, చెరచండి వీళ్ళ వీపులు. ఎంతకాలం చెరుస్తారో నేను చూస్తాను. చాలా ఆక్వర్డ్ గా బిహేవ్ చేస్తోంది. కామన్ సెన్స్ లేనవాడి గురించి చర్చించడం తప్పు. పదండి. పదండి. ఇదేంటి? సీతొక్కర్తి అక్కడేం చేస్తుంది? సీత, ఇలారా. ఏమిటి సీత, ఈ టైంలో ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా అక్కడున్నావు? ఏం లేదు, ఊరికే అమ్మమ్మ గారు. ఏమీ లేకపోతే ఉలిక్కి పడవు నువ్వు.
పిలుపు వినగానే నువ్వు పడ్డ ఉలికిపాటే నువ్వు వేరే ఆలోచనలో ఉన్నావని చెప్తుంది. ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు అమ్మమ్మ గారు. గతం కన్నా వాళ్ళ మధ్య దూరం ఇంకా ఇంకా పెరుగుతూ వస్తుంది. ఇలా అయితే భవిష్యత్తులో వాళ్ళ దగ్గర అవడం అసాధ్యం. మనం కూడా ఏమీ చేయలేము. చూస్తూ చూస్తూ చెల్లెలి కాపురం చెడిపోవడం నాకు ఇష్టం లేదు అమ్మమ్మ గారు. సరే, అసలేం చెయ్యాలని నీ ఆలోచన? చిన్న సర్ప్రైజ్ చేస్తూ మొన్న సాకేత్ బర్త్డేలా చేయాలని, వాళ్ళిద్దరు మాత్రమే కలిసేలా ప్లాన్ చేయాలనుకున్నాను. కేక్ కూడా తెప్పించాను. ఇందాకంత గొడవ చేసింది ఎలా వస్తుంది సీత? అదే ఆలోచిస్తున్నాను అమ్మమ్మ గారు. నీ ప్రయత్నం ఫలించదు. వదిలే సీత. భయంగా ఉంది అమ్మమ్మ గారు. భయమా? దేనికి సీత? దాని చెల్లెలి సంసారం పాడైపోతుందనరా. నాకు స్వర్ణది కాదు, నీది మూర్ఖత్వం అనిపిస్తుంది సీత. రఘు, మూర్ఖులను మార్చే ప్రయత్నం అంతకన్నా మూర్ఖత్వం అవుతుంది సీత. అలా అంటావేమిట్రా? ఎంతైనా రక్త సంబంధం కదా. ఏంటి నానమ్మ నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఆవిడన్నీ మర్చిపోబట్టే కదా మనం ఇక్కడ బతకాల్సి వస్తుంది. ఎలా బతికేదానివి, ఎలా బతుకుతున్నావు? పులిలా నట్టింట్లో పిఠాపురం మంగమ్మ అంటూ దర్జాగా మహారాణిలా రాజసం ఉట్టిపడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఎవరి కోటలోనో వంటలు వందనాలు చేస్తూ చాలా బాధగా ఉంది నానమ్మ. ఈ బాధలన్నింటికీ కారణమైన ఆ రాక్షసి మీద జాలేంటి? ఆవిడ జీవితం గురించి భయపడ్డమేంటి? వద్దు, అసలు మనకు తను ఏం కాదు, ఏ సంబంధం లేదు అని వదులుకోవడమే. నేను దాన్ని నా చెల్లెలని మాత్రమే చూడడం లేదు రఘు. నా మరిది నీ తమ్ముడు అని కూడా చూస్తున్నాను. వాళ్ళు శాశ్వతంగా విడిపోవడం అమ్మమ్మ గారికి ఇష్టమేమో అడుగు. వాళ్ళందరినీ వదిలేసే. నువ్వు చెప్పు. మాట అన్నంత కఠినంగా ఉందా నీ మనసు? సాకేత్లోనూ కనిపించని బాధ ఉంది. అసలు నువ్వు చెప్పు రఘు. నా మీద ప్రమాణం చేసి చెప్పు. నీ తమ్ముడి గురించి, అతని పిల్లాడి భవిష్యత్తు గురించి నీకు బాధ లేదా? వాళ్ళు శాశ్వతంగా విడిపోవాలనే ఉందా? నా మీద ప్రమాణం చేసి చెప్పు. చెప్పు రఘు. ఇంక జన్మలో దాని గురించి నేను ఆలోచించను. సీత, ఏమిటా మాటలు? ఎందుకా ప్రమాణాలు? అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఒరే రఘు, దాని మనసు తెలిసి కూడా ఎందుకురా కష్టపెడతావు? ఎవరి కష్టం చూసినా చెలించిపోయే గుణం రాదాంది. ఆ విషయం మాకన్నా నీకే బాగా తెలుసు. తెలుసు, కానీ ఏం చేస్తాం, మనల్ని అసహ్యించుకుంటుందే. మనం చేయాల్సింది చేస్తే అర్థం చేసుకునే రోజు, పశ్చాత్తాపడే రోజు కూడా తప్పకుండా వస్తుంది. సరే, ఇప్పుడు ఏం చేయాలని నీ ఆలోచన? చెప్పు సీత. నీ ప్రయత్నానికి అందించాల్సిన సహకారం నేను అందిస్తా. నీ ప్రయత్నాలు వికటించి విసుగొచ్చి ఇవాళ నా మాటే రేపు నీ మాట కావాలి. చెప్పు సీత, ఏం చేయాలనుకుంటున్నావు? ఏం లేదులేరా, ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు కదా. జరిగిన సంబరాలు చూసాం కదా. అది దాని గురించి ఆలోచిస్తుంది. అంతా అయ్యాక ఆలోచన ఎందుకు? ఆవిడ సంగతే తెలుసుగా. తనొక ఆలోచనలో ఉందిరా. ఏంటది? ఎవరు పిలిచినా ఎవరు రారేమో అని వాళ్ళని ఎలా కలపడం అనేది బాధపడుతుంది. కలిస్తే మాట్లాడుకుంటారు, కలతలు తొలగిపోతాయనా? ఆశ ప్రయత్నం తప్పు కాదు కదా. ఆశ దురాశ అంటే బాగుంటుంది. ప్రయత్నం మరో అవమానానికి అని ఆలోచిస్తే మానుకుంటావు. సహకారం అందిస్తానన్నావు, సలహాలు సూచనలు కావు. నువ్వన్నట్టు
విసుగు కలిగాక నేనే మానేస్తాను. వాళ్ళు ఒంటరిగా కలవాలి అంతేగా? అంత తేలిక కాదనిపిస్తుంది. కలిసి ఇలా చేస్తాను, సరేనా? ఎలారా? మంగా చెబుతాగా. రావే సీత, వాడేదో చెప్తాడటగా. భలే వాడివేరా. హలో హలో హలో, ఎవరు? స్వర్ణ, నేను. ఇదేంటి? ఎవరు? నేను స్వర్ణ, సాకేతిని. బావా, నువ్వా? ఏంటి సడన్ గా ఇలా ఫోన్? ఈరోజు మన పెళ్లి రోజు స్వర్ణ. దాన్నెవరితోనో ఒళ్ళో కూర్చోపెట్టుకున్నావు కదా. అందులో నా తప్పేం లేదు. చాచి చెంప పగలగొట్టద్దా? యాక్సిడెంటల్ స్వర్ణ. మరి ఈ ఫోన్ కూడా యాక్సిడెంటలేనా? స్వర్ణం, ప్లీజ్, నాకు నీ మీద ప్రేమ ఉంది, లేకపోతే ఫోన్ ఎందుకు చేస్తాను? మనం కలవాలి, చాలా మాట్లాడుకోవాలి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. తెల్లారిలోపు మన మధ్య ఉన్న చీకట్లు తొలగిపోవాలి. నిజమా బావా? నీకు ఆపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది స్వర్ణ. నాకు నమ్మకం కలగటం లేదు. వస్తే, కలిస్తే, మనసు విప్పి మాట్లాడుకుంటే భ్రమలు, అపోహలు అన్నీ తొలగిపోతాయి స్వర్ణ. ఐ లవ్ యూ స్వర్ణ. 10 minutesలో ఈస్ట్ సైడ్ మీటింగ్ హాల్కి రా ప్లీజ్. వెయిట్ చేస్తుంటాను. మనిద్దరమే, మన కోసం చిన్న సెలబ్రేషన్. ఓన్లీ వీ టూ. ప్లీజ్ స్వర్ణ, నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉంటాను. ఉంటాను. ఏంటి బావ సడన్ గా? హలో బావా, ఏ నువ్వా? నాకెందుకు ఫోన్ చేసావు? పెట్టేయ్. ప్లీజ్ బావా, ఫోన్ పెట్టేయకు. నీకు దండం పెడతాను బావా. ఏంటో చెప్పు. బావా, ఇవాళ మన పెళ్లి రోజు. అయితే నేను డైవోర్స్ నోటీస్ పంపించానుగా. అదే నా కళ్ళు తెరిపించింది. నేనెక్కడున్నానో అర్థమయ్యేలా చేసింది. అయితే ఏంటి ఇప్పుడు? ఈ చీకటి జారిపోయేలోపు మన మధ్య చీకటి తొలగిపోవాలి, అపార్థాలు చెరిగిపోవాలి, సమస్యలు సమిసిపోవాలి. ఆహా, ఈ కోరిక ఎప్పుడు కలిగిందమ్మా? ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి అన్నాను కదా బావా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మనసు విప్పి మాట్లాడుకుని కల్మషాలు కడిగేసుకోవాలి. నాకే కల్మషాలు లేవు. నాకు తెలుసు బావా, తప్పంతా నాదే. నీ మీద వల్లమాలిన అభిమానం, అంతులేని ప్రేముంది బావా. అందుకే అవమానం సహించలేని తను. అర్థం చేసుకో బావా. ఈ పెళ్లి రోజు నీతో మాట్లాడాలనుంది.
ఇది పొరపుచ్చాలు తొలగిపోయేలా చేసే రోజు కావాలి. ప్లీజ్ బావా, నీకు దండం పెడతాను. నీతో మాట్లాడాలని మనసు ఆరాటపడుతుంది. నన్ను మన్నించి నా కోసం ఓ 10 నిమిషాల్లో ఈస్ట్ సైడ్ మీటింగ్ హాల్ దగ్గరికి రావా? ప్లీజ్ బావా. నువ్వు రాకపోతే నేను తట్టుకోలేను బావా. రా బావా. వస్తావు కదా? నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఉంటాను బావా. సరే. చాలా కళలున్నాయిరా నీ దగ్గర. మంగమ్మ గారి మనవాణ్ణి, రేడియో సీత భర్తని లేకుండా ఎలా ఉంటాయి నాన్నమ్మా? రఘు, వాళ్ళు వస్తారంటావా? ఖచ్చితంగా వస్తారు. మాట్లాడింది ఎవరు? రామ్, రఘురామ్, రామ్ నగర్ రఘురామ్. ఇదేంటి ఇలా సడన్ గా ఫోన్ చేసి కలవాలి, మాట్లాడాలి అంటోంది? సడన్ గా ఈ సర్ప్రైజ్ ఏంటి? హంస మీద ఏదన్నా కోపం వచ్చిందా? నా మీద జాలి కలిగిందా? వెళ్ళాక మళ్ళీ రామాయణం మొదలుపెట్టి బాధ పెడుతుందా? కనపడితేనే కస్సుమని కరిచేవాడు. ఇలా మాట్లాడి ఒక రేయి గడిచేలోపు మనం కలవాలనటం నాకేం అర్థం కావట్లేదు. డైవోర్స్ నోటీస్కి దడుచుకుని ఉంటుంది. హంస క్లోజ్గా ఉండటం షాక్ ట్రీట్మెంట్లా పనిచేస్తుంటుంది. సీత, ఇదేంటి? ఇద్దరూ ఆలోచిస్తున్నారు కానీ కదలట్లేదేంటి? అసలు వస్తారంటావా? వస్తారు రఘు, తప్పకుండా వాళ్ళిద్దరూ కలుస్తారు. సీత, నాకు డౌట్గా ఉంది. నాకు మాత్రం నమ్మకం ఉంది. మన నమ్మకాలు సరే, వాళ్ళలో చలనం ఏది? వస్తారు, తప్పకుండా వస్తారు. కాస్త ఓపిగ్గా ఉండు. రేపు జనం మొగుడు వదిలేశాడు అంటారుగా. ఎంత డబ్బుంటే ఏం సుఖం? తలెత్తుకుని తిరగలేనుగా. చూద్దాం, ఓసారి కలుద్దాం. వెళ్ళి ఏం మాట్లాడుతుందో విందాం. ఇప్పుడు ఈ అవకాశం వినియోగించుకోకపోతే అది నిజంగానే గద్దెల తన్నుకుపోతుంది. ఆ తర్వాత నేనేం చేసినా ప్రయోజనం ఏముంటుంది? సీత, అదిగో వాడు కూడా ఇంప్రెస్ అయినట్టున్నాడు, వస్తున్నాడు. చూసావా రఘు, స్వర్ణ వెళ్ళిందో లేదో అని తన గదిలోకి చూసి వెళ్తున్నాడు సాకేత్. వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకుంటే మన ప్రయత్నం ఫలించినట్టే. రా, వెళ్ళి చూద్దాం.